హాయ్ ఫుడీస్, వేడివేడిగా సాంబార్ చేసుకుందామా? అన్నంలో కదిలిపోద్దండి. వచ్చేయండి. ముందుగా ఒక హాఫ్ చెక్క ఆనపకాయ, 2 ఉల్లిపాయలు, ఒక పెద్ద ములక్కాడ, 2 క్యారెట్, ఒక హాఫ్ చెక్క దోసకాయ, ఒక టమాటో. ఈలో పావు కేజీ కందిపప్పులో ఒక 100 గ్రాముల పచ్చెనపప్పు వేసుకొని బాగా కడుక్కొని 5-6 విజిల్స్ వచ్చాక పక్కన పెట్టుకుందాం. సాంబార్కు గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ములక్కాడ ముక్కలు, క్యారెట్, దోసకాయ, ఆనపకాయ వేసి ఇవి బాగా ఒక్కసారి ఫ్రై చేసుకొని మూత పెట్టేద్దామండి. ఈ ఆయిల్కి మూత పెట్టడం వల్ల బాగా మగ్గుద్దండి. మగ్గి ముక్కలు మెత్తపడతాయి. దగ్గర పడింది చూసారా? ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఒక్కసారి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. బాగా ఒక్కసారి కలుపుకుందాం. ఈలోపు కుక్కరు విజిల్ తీసి ఉడికిపోయిందండి. ఒకసారి ఇప్పుడు మ్యాషర్తో బాగా పేస్ట్లా కాకుండా కచ్చాబెచ్చా నొక్కండి. ఈలోపు స్టవ్ మీద ఉడుకుతున్న వెజిటబుల్స్లో ఈ పప్పు పేస్టు దాంట్లో వేసేసుకుందాం. వేసి బాగా కలుపుకుందాం. బాగా దగ్గర పడుతుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసేసుకొని ఒక 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని బాగా మరిగించుకుందాం అండి. అది దగ్గర అవుతున్న టైంలో ఒక చిన్న బాగా మరుగుతుంది చూసారా? ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని గిన్నెలో వాటర్ వేసి బాగా కలుపుకుందామండి. కలుపుకొని ఆ రసం ఈ మరుగుతున్న సాంబార్లో వేసి ఒక్కసారి కలుపుకుందామండి. అది మరుగుతూ ఉన్నప్పుడు పోపు గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ 5-6 వెల్లుల్లి రబ్బలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఇంగు వేసుకుందామండి. ఇప్పుడు ఈ పోపు తీసుకెళ్ళి ఆ సాంబార్లో వేస్తే అప్పుడు అరోమా ఉంటుందండి. సాంబారు ఒక ముద్ద తినేవాళ్ళు 2-3 ముద్దలు ఎక్స్ట్రా తినాల్సిందేనండి. అంత టేస్టీగా ఉంటుందండి.